ఈ రోజు శివరాత్రి కదా, శివ పార్వతుల కళ్యాణం కూడా కదా. ఇంత పవిత్రమైన రోజున ఆ శివుణ్ణి చూడకుండా ఆయన కంఠంలో విషాన్ని, మెడలో ఉన్న పాముని చూడ్డానికి గుడికి తీసుకొచ్చినవా ఏందే? గదేనే విషం అంటే మనోహరి. విష సర్పాన్ని చూడనీకే కదా నువ్వు గుడికొచ్చినావు. కాదు, శివుణ్ణి చూడ్డానికి వచ్చాను. శివుడంటే మా ఆయన. ఏందే గిట్లా షాకుల మీద షాకులు ఇస్తున్నావు? మనోహరి అంత చూస్తానని చెప్పి రాత్రి చెప్పినావు కదా. ఈ రోజు తనని కలవాలని పొద్దున్నే నాతో ఫోన్ కూడా చేయించినావు. ఆ పని చేయడానికి ముందు మా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఎట్లా తీసుకుంటావు? మీ ఆయనకి కొన్నాళ్ళు ఎదురు పడును కలవును అని చెప్పినావు కదా. ఈరోజు ఆయనకి ఎదురు పడబోతున్నాను. నిజంగా? ఎట్లనే? ఎట్లా? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావుగా. హీగో, నాకు ఈ సస్పెన్స్లు అవసరమా? నీకు సస్పెన్స్, నాకైతే ఎగ్జైట్మెంట్. వెయిట్ అండ్ సీ. యా. ఏంటి మనోహరి, ఎన్నడూ లేంది అమరేంద్ర ఇంత హడావిడి చేస్తున్నాడు? తనే స్వయంగా పూజ చేసి హారతిస్తున్నాడు. అరుంధతికి శివరాత్రి అంటే చాలా ఇష్టం. ఓ, అప్పట్లో పెద్ద ఎత్తున పూజలు చేసేది. అమరేంద్ర అది గుర్తు పెట్టుకుని ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. చచ్చిపోయిన పెద్ద పెళ్ళాం మీద అమరేంద్రకి ఎంత శ్రద్ధో, పారిపోయిన చిన్న పెళ్ళాం మీద అమరేంద్రకి అంత శ్రద్ధ ఉందో లేదో. ఇప్పుడు పెద్ద పెళ్ళం చిన్న పెళ్ళం అంటూ ఎవరూ లేరు. అమ్మరుకున్నది నేను మాత్రమే. పద, హారతి తీసుకుందాం. పూజ చాలా బాగా చేశారు సార్. అచ్చం అరుంధతి మేడం గారు చేసినట్టే చేశారు. అవును డాడ్, మీరు పూజ చేస్తుంటే అమ్మే గుర్తొచ్చింది. అమ్మ ప్రతి శివరాత్రి ఇలాగే చేసేది. అమ్మ తర్వాత మిస్సమ్మ ఈ పూజను కంటిన్యూ చేసింది. అవును, మిస్సమ్మ అయితే ఇంకా బాగా పూజ చేసేది. నిజమే, మిస్సమ్మ పూజ చేస్తే సాక్షాత్తు ఆ కైలాసం నుంచే ఆ శివుడే మన ఇంటికొచ్చినట్టు ఉండేది సార్. ఈ ఇంట్లో ఎవరు మర్చిపోయినా ఈ రేతో డాగిని మర్చిపోయేలా లేడు. నమ్మిన బంటు కదా, పైగా చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఎలా మర్చిపోతాడో?
మిస్సమ్మ లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. మిస్సమ్మే గనక ఉండుంటే ఆపుదావా రాథోడ్? ఆ, పండగ రోజు తన గురించి ఎందుకు? అందరం కలిసి గుడికి వెళ్దాం పదండి. ఆ, అలాగే సార్. పిల్లలు మీరు రెడీ కదా? రెడీ రెడీ రాథోడ్. మనోహరి, నువ్వు మాతో పాటు గుడికి రా. లేదమ్మర్, నేను యాదమ్మ ఇంట్లోనే ఉంటాం. ఎందుకు మేడం? పండగ రోజు గుడికి వెళ్ళే అలవాటు మీకు లేదా? అందరూ గుడికి వెళ్తే ఇంటిని ఎవరు చూసుకుంటారు రాథోడ్? ఓ నిజమే. ఇంటి కాపలాగా ఎవరో ఒకళ్ళు ఉండాలిగా. సార్ సార్ అభిషేకానికి టైం అవుతుంది, మనం వెళ్దాం సార్. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. అమ్ము, ప్రసాదం తీసుకురా అమ్మా, తిందాం. వాళ్ళు తర్వాత తింటారులేమ్మా, మనం తిందాం పదండి. రోజు రోజుకి రాథోడ్ బాగా మితిమిరిపోతున్నాడు. అది సరే మనోహరి, ఇంతకీ ఇంట్లో ఏం ఖజానా ఉందని మనం ఇంట్లో కాపలాగా ఉండాలి? మనం కూడా గుడికి వెళ్తే బాగుండేది కదా. నేను ఇంట్లో ఉంటానన్నది కాపలా కాయడానికి కాదు, ఆ, ఆ బాగి అంతు చూడ్డానికి. నిన్న మార్కెట్ దగ్గర బాగి మిస్ అయింది. ఈరోజు బాగితో మీటింగ్ అరేంజ్ చేయిస్తానని కరుణ పొద్దున్నే ఫోన్ చేసింది. ఆ మీటింగ్ ఎక్కడో తెలీదు. తీరా అమర్ వాళ్లతో మనం గుడికెళ్ళి అక్కడ లాక్ అయిపోతే బాగీని కలవడం కష్టం అవుతుంది. మంచి ఎత్తేసావు మనోహరి, నీ తెలివే తెలివి. ఇంతకీ బాగీని కలిసాకేం చేస్తావు? దాన్ని మళ్ళీ భయపెట్టి అట్నుంచటే దూరంగా పారిపోయేలా చేస్తాను. వీలైతే దాన్ని చంపి శవాన్ని పాతి పెట్టొస్తాను. ఆ? ఈ శివరాత్రి దానికి ఆఖరి రాత్రి. అంటే ఈ శివరాత్రి రోజు మీ ఆయన్ని గలవాలని ఫిక్స్ అయిపోయినావు అన్నమాట. అవునే, శివపార్వతుల కళ్యాణం రోజే మళ్ళీ మేము కలుసుకునే రోజు కావాలి. మంచి రోజు ఎంచుకున్నవే. 5 ఏళ్ల మీ ఆయన నిరీక్షణకు, నీ ఎడబాటుకు ఈ రోజు తెర పడబోతుందన్నమాట. అంతేకాదు, ఆ మనోహరి అంతానికి కూడా ఈరోజే ఆరంభం కాబోతుంది.